ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునః సమీక్షించనుంది. ఈ మేరకు అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, తిరుపతిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? పవన్ మ్యూట్ లో ఉంది, చూసుకోండి. మ్యూట్ లో ఉంది పవన్, చూసుకోండి ఒకసారి. ఏదైతే చూడొచ్చు, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అంటే నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం పల్నాడు జిల్లాలో ఒక హైటెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తా ఉంది. దాదాపు ఇప్పటికీ 3 రోజుల నుంచి కూడా 104 సెక్షన్ ని అమలు చేసి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా పల్నాడు జిల్లాని పోలీసుల వలయం ఏదైతే భారత ఎన్నికల కమిషన్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఎందుకు ఎక్కడ వైఫల్యం చెంది ఘర్షణలకు దారితీసేటువంటి ఒక ఉదంతపై కూడా ఇప్పటికే పూర్తి స్థాయి దీనిపై ఒక సిట్ అధికారిని కూడా నియమించింది. సిట్ అధికారిని నియమించడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క అల్లర్లకు ఎవరు కారణం అనే దానిపై కూడా పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో కూడా విచారణ చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అల్లర్లకు సంబంధించి కూడా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రిలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశంపై నివేదిక ఇవ్వాలంటూ కూడా ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కల్పించింది. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి గొడవలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఈ అల్లర్లపై కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ జరగాలని చెప్పి కూడా ఆదేశించింది. అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీని కూడా ఇప్పటికే కూడా బదిలీ వేసినటువంటి నేపథ్యంలో పల్నాడులో చోటు చేసుకున్నటువంటి ఒక హింసాత్మక ఘటనలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే మాత్రం సిట్ అయితే భావించింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా సిట్ అధికారులు పల్నాడు జిల్లా చేరుకున్నారు. పల్నాడు జిల్లా చేరుకొని దాదాపుగా ఏదైతే 360 మందిపై జిల్లాలో కేసులు నమోదు చేశారో వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తా ఉన్నారు. అదేవిధంగా అసలు ఎవరు ఈ యొక్క గొడవలకు కారణం అనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వైకాపా నాయకులు చేసినటువంటి గందరగోళ పరిస్థితులు, పోలింగ్ బూత్లోకి కర్రలు తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా తలలు పగలు కొట్టడం, ఇలాంటి ఘటనలు జరిగాయో, అదేవిధంగా పల్నాడు జిల్లాలో నాటు బాంబులు, అదేవిధంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణాన్ని తెరలేపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పల్నాడులోనే మకాం వేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా దర్యాప్తు అయితే మాత్రం చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇప్పటికే నిజంత అంటే నిన్నంత అనే విధంగా కూడా పల్నాడులో వైకాపా టీడీపీ శ్రేణులు అయితే మాత్రం రెచ్చిపోతా ఉన్నారు. గత 3 రోజుల క్రితం కూడా ఏదైతే సమీపంలో ఉన్నటువంటి
పిల్లట్ల గ్రామంలో కూడా బిడ్నెల్లి గ్రామంలో బాంబులు దృశ్యాలు కనిపించాయి. సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతుంది. అవసరమైతే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇంకా చాలా మంది కూడా పోలీసు సంబంధించినటువంటి కింది స్థాయి సిబ్బంది ఉన్నారని చెప్పి కూడా సిట్ అయితే మాత్రం భావించులు కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అల్లర్లు జరగబోయే ముందుగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలకు కింది స్థాయి పోలీస్ సిబ్బంది సమాచారాన్ని చేరవేసి అక్కడ అల్లర్లు చేరవేసే విధంగా కూడా ప్రేరేపించారు అని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఈ క్షణం నుంచి కూడా పూర్తిగా ఏదైతే సంబంధించిన అధికారులపై వేటు వేసేందుకు కూడా ఇప్పటికే ఏసీ అయితే మాత్రం సిద్ధమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన విషయం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, చెప్పండి, అనంతపురంలో సీట్ అధికారుల విచారణ ప్రారంభమైందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి దుర్ఘటనలపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఈ సిట్ యొక్క కార్యాచరణను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రధానంగా అనంతపురం జిల్లాతో పాటు పల్నాడు, అదేవిధంగానే తిరుపతి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల రోజు నుంచి ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ దుర్ఘటనలు జరిగాయి. ప్రధానంగా వైఎస్ఆర్ టీడీపీ వర్గీయులు దాడులకు ప్రదాడులకు పాల్పడినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాము. రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా రావణ కాష్టంగా మారింది ఎన్నికల నేపథ్యంలో. ఇలాంటి నేపథ్యంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడ్డాయి. రాళ్లు రూపుకున్నారు. సై అంటే సవాల్ అనేటువంటి విధంగా ఒకరికొకరు ఇక్కడ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి చూసి ఇలాంటి నేపథ్యంలో ఈ దుర్ఘటనపై ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా పరిగణించింది. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తో పాటు అదేవిధంగానే తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, అదేవిధంగానే సిఎల్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆ తాడిపత్రి పట్టణంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి వచ్చింది పోలీసులు. అదేవిధంగానే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి అంటేనే ప్రాక్షన్ ప్రభావిత ప్రాంతం. ఇలాంటి ప్రాంతాన్ని ముందుగానే పసిగట్టి ఇక్కడ ఎన్నికల తర్వాత అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు పసిగట్టడంలో విఫలమయ్యారనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు ఎన్నికల రోజు నుంచి కలహించుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల నేపథ్యంలోనే సాక్షాత్తు అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దన్ కూడా గాయపడినట్టు కూడా తెలుస్తోంది. ఆయన చివరకు ఒక స్టోన్ గార్డ్ ను అడ్డం పెట్టుకొని తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీసేటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. అలాంటి పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకున్నాయనేటువంటి చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా పరిగణించడము, సీట్ అనేటువంటిది ఏర్పాటు చేసి కేవలం రెండు రోజుల్లో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలనేటువంటి విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఇలాంటి నేపథ్యంలోనే డీజీపీ అదేవిధంగానే సిఎస్ కూడా ఢిల్లీకి వెళ్లి
చివరకు ఎన్నికల కమిషన్ ముందున హాజరు కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి నేపథ్యం గతంలో ఎన్నడూ జరగనటువంటిది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఒక జిల్లా ఎస్పీని ఏకంగా సస్పెండ్ చేసినటువంటి ఘనత అనంతపురం జిల్లా చరిత్రలో ఇప్పటిదాకా పోలీస్ శాఖ ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు జరగలేదు. కేవలం డిఎస్పీలు కావచ్చు, ఇతర కింది స్థాయి సిబ్బంది కావచ్చు, ఏదైనా సంఘటనలకు బాధ్యులను చేస్తూ వారిని అందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిణామాలు గతంలో కూడా జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో తాడిపత్రి అల్లర్లను సీరియస్ గా తీసుకుని పోలీస్ అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. సిట్ ఇప్పటికే తిరుపతి అదేవిధంగా పల్నాడు ప్రాంతాల్లో సిట్ బృందాలు ఈ ఘటనలపైన విచారణ చేస్తున్నాయి. ఇక అనంతపురానికి కూడా ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా పోలీసు అధికారుల ద్వారా సమాచారం వస్తుంది. అయితే ఈ దుర్ఘటనకు వారు బాధ్యుల వీరు బాధ్యుల అనేది స్పష్టంగా ఇప్పటికీ ఒక నిర్ణయానికి కూడా అధికారులు రాకపోయినప్పటికీ అయితే జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 90 మందికి పైగా వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఇంకా చాలా మంది పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినటువంటి వారందరూ కూడా తాడిపత్రి పట్టణంలో ఇక్కడ లేరు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కేతిరెడ్డి పెద్దాటికి సంబంధించినటువంటి అంతర్గతం కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా తాడిపత్రి పట్టణంలో ప్రస్తుతం లేరు. వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే పోలీసు ఉన్నతాధికారులు కూడా సంఘటనలు పూర్తిగా జరిగిన తర్వాత చేరుకున్నారు. అయితే అటు కేతిరెడ్డి పెద్దాటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీరు ఇంకా తాడిపత్రి పట్టణంలోనే ఉంటే ఇంకా సంఘటనలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగానే కవ్వింపు చర్యలకు పాల్పడేవారు కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రోగయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలను గుర్తించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇరు వర్గాలతో కూడా మాట్లాడి ఇతర ప్రాంతాలకు వాళ్ళని పంపించారనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది. అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఎన్నికల మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున గుంపులను చెదగొట్టడానికి, మాపును చెదగొట్టడానికి పెద్ద ఎత్తున బాష్పగోళాలను ప్రయోగించారు. ఈ బాష్పగోళాలను ప్రయోగించినటువంటి సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి దాని నుంచి వచ్చినటువంటి పొగకు కొద్దిగా ఇబ్బంది పడ్డాలో అలర్జీ ఏర్పడింది అనేటువంటి విధంగా తాడిపత్రి కొద్దిగా అస్వస్థకు గురి కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ కి తరలి వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉంది అనేటువంటి విధంగా ఆయనకు సంబంధించినటువంటి వర్గాల ద్వారా తెలుస్తుంది. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రస్తుతం ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి అక్కడ తాడిపత్రి పట్టణంలో ఆయన ఇంటి వద్ద ఎక్కడ లేరు. అదే జిల్లాలో కూడా తర్వాత తాడిపత్రి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఆయన ఎక్కడ కనిపించారు. అంటే ఆయన స్వయంగా ఇతర ప్రాంతానికి తరలి వెళ్ళారా లేక పోలీస్ వర్గాలను ఆయన్ని ఇతర ప్రాంతాలకు తరలించాయా, అది ఎక్కడ సీక్రెట్, ఆయన ఎక్కడున్నాడు అనేది ఇప్పటికీ సీక్రెట్ గా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం పైన ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో మాత్రం పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అదుపులో ఉన్నాయి. 144 సెక్షన్ కొనసాగుతోంది. అదేవిధంగానే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ప్రాంగణ ప్రాంతము, అదేవిధంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే ప్రాంగణాలు మొత్తం కూడా అక్కడ ఒక్కసారిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఒక మనిషి కాదు కదా, ఒక చిన్న కుక్క కూడా అక్కడికి వెళ్ళనివ్వకుండా అక్కడ పోలీస్ వర్గాలు అదేవిధంగా ఎవరు కనిపించేటువంటి విధంగా ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా పూర్తిగా కట్టడి చేశారు. దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి మొత్తంగా పూర్తిగా ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళకోకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పైన ప్రస్తుతం ప్రశాంతంగా తాడిపత్రి నియోజకవర్గం ఉన్నప్పటికీ ఎవరు కప్పిన నిప్పు మాత్రం అని చెప్పవచ్చు తాడిపత్రి ప్రాంతంలో. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా పోలీసు ఉన్నతాధికారుల పైన కూడా దాడులు చేసినటువంటి పరిస్థితిని స్పష్టంగా విజువల్స్ లో కూడా చూసినటువంటి పరిస్థితి. మొత్తం పైన తాడిపత్రి నియోజకవర్గానికి ఈ రోజు సాయంత్రం లోపల సిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ జరిగినటువంటి పరిణామాలపై ప్రజలతో కావచ్చు, అదేవిధంగానే నాయకులతో కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులతో కూడా వారందరూ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనికి బాధ్యులు ఎవరు, దోషులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా వారు ఒక అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం పైన తాడిపత్రి పట్టణం ప్రస్తుతం పోలీసుల కనుసల్లో ఖచ్చితంగా ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే యథావిధిగా జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా షాపులన్నీ కూడా తెరిచి ఉంచారు. ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు మునిగి ఉన్నారు. అయితే చాలా మంది అటు తెలుగుదేశం పార్టీ వర్గాలు కావచ్చు, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు ప్రధాన నేతల అంచర్లందరూ కూడా ఎలాంటి కేసులు నమోదవుతాయి, పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా జరగవచ్చు అనేటువంటి కారణాలతో వాళ్ళందరూ కూడా ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. శాలిని. రైట్ రసూల్, థ్యాంక్ యూ.
ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునః సమీక్షించనుంది. ఈ మేరకు అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరిరాజ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గిరి, తిరుపతిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే సిట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నంగా తిరుపతి రానున్నట్టు ఏదైతే సమాచారం అయితే మనకు ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు తిరుపతిలో ఎక్కడ పర్యటిస్తున్నారు అనేది మాత్రం చాలా గోప్యంగా జరుగుతున్న పరిస్థితి అయితే ముందుగా సిట్ అధికారులు తిరుపతికి మధ్యాహ్నానికి చేరుకున్నారని సమాచారం ఉన్నప్పుడు కూడా సరే, అయితే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముందుగా అక్కడికి ఏదైతే రామరెడ్డి గారిపల్లి, కూచివారిపల్లి ఏదైతే 13వ తేదీ రాత్రి ఆ ఎన్నికల అనంతరం జరిగిన ఘటనకు సంబంధించి ముందుగా అక్కడికి వెళ్లి విచారణ చేపడతారనే మధ్య సమాచారం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా సరే సిట్ అధికారులు తిరుపతిలో ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని మాత్రం ఇప్పుడు కూడా గోప్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జిల్లాలో జరిగినటువంటి పోలింగ్ రోజు జరిగిన తర్వాత కానీ ముందు కానీ జరిగిన హింసాత్మక ఘటనల గురించి కూడా ఇప్పటికే తను ఎన్నికల కమిషనర్ కు ఒక నివేదిక సమర్పించామని అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సిట్ అధికారులు వస్తే వాళ్ళు కూడా సహకరించి నివేదిక కూడా అందిస్తామనేసి కూడా జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక కలెక్టర్ చెప్తున్న పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనలు చేసుకున్న పరిస్థితుల్లో ఏదైతే 13వ తేదీ ఏదైతే బ్రాహ్మణ కాలువ వద్ద జరిగినటువంటి ఏదైతే ఘటన కావచ్చు, ఏదైతే అదే విధంగా రామిరెడ్డి గారిపల్లి జరిగిన ఘటన కావచ్చు, అయితే పద్మావతి జరిగినటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణ లోపల జరిగినట్టు ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నట్టు పులివతి నానిపై వైసీపీ కొంతమంది దాడి చేశారన్న నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కారణాల వల్ల కావచ్చు, అయితే మొత్తం మీద అక్కడ ఏదైతే వైసీపీ వర్గాల దాడి ఘటనలో పూర్తిగా పోలీసు వైఫల్యం అయితే చెందింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారుల బృందం ఏర్పడింది చేశారు. ఈ సిట్ అధికారులు కూడా సరే అక్కడ చేరుకొని కూడా ఇవాళ సాయంత్రం లోపల తిరుపతిలో ఉన్న ప్రాంతాలన్నీ పర్యటించి ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు మొత్తం మీద. అయితే జిల్లాలో సంబంధించి ఏదైతే హింసాత్మక ఘటనలు ఉన్నాయో దీని మీద ఇవాళ సాయంత్రం ఓవరాల్ గా పర్యటించి ఒక ఏదైతే ఈసీకి ఒక నివేదిక ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే అరెస్ట్ 13 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారో ఈ అదుపులో తీసుకున్న బాధిత ఏదైతే అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో కూడా సరే మీడియా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా సరే వాళ్ళు చెప్పుకోవచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమందిని కేసులతో సంబంధం లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేశారంటూ కూడా సరే కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో కొంతమంది మీద కేసులు పెట్టలేదనేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితుల్లో సిట్ అధికారులు ఎవరైతే ఇంకా చాలా మంది మీద కేసులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండా కొంతమంది పెట్టాల్సిన అవసరం అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా సిట్ అధికారులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం తిరుపతిలో కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.